soft water conditioner solution for hot water problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. హెర్నియా రాగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. దీనికి ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ సర్జరీ మాత్రమే మార్గం. మరైతే ఈ సర్జరీ చేసుకుంటే పూర్తిగా రికవర్ అవుతామా, లేకపోతే దీనివల్ల ఏమైనా దుష్ఫలితాలు ఏమైనా వస్తాయా, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో ఏమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. అయితే దీనన్నిటికీ కూడా మనకు సొల్యూషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సుధీర్ గారు. వారిని అడిగి మీకున్న అనుమానాలన్నింటినీ కూడా క్లియర్ చేద్దాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధీర్ మోడడ్ల, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్గూడ. సార్, హెర్నియా ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక భయంకరమైన వ్యాధి అనేసి చాలామంది భయపడిపోతూ ఉంటారు. అమ్మో దీనికైతే ట్రీట్మెంట్ లేదు, సర్జరీ మాత్రమే అనేసి అంటూ ఉంటారు. అసలు ఈ హెర్నియా అంటే ఏంటి, ఇది ఎన్ని రకాలు ఉంటాయి, దాని గురించి మాకు చెప్తారా? హెర్నియా అనేది సర్వసాధారణంగా వచ్చే ప్రాబ్లం చాలామందిలో. ఇది ఒక వ్యాధి కాదు, దీనికి చాలా కారణాలు ఉంటాయి హెర్నియా రావడానికి. హెర్నియా అంటే లాటిన్ భాషలో రప్చర్ అనే అర్థం. హెర్నియా అంటే మన కండరాల్లో ఎక్కడైనా వీక్నెస్ ఏర్పడి లోపల ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ బయటికి ప్రొట్రూడ్ అవడాన్నే హెర్నియా అంటారు. సో దీంట్లో చాలా రకాలు ఉంటాయి. హెర్నియా రకాల గురించి మాట్లాడుకుంటే మనకి ముఖ్యంగా వచ్చే హెర్నియాలు, ఒకటి కంజెనిటల్, పుట్టినప్పటి నుంచి హెర్నియాస్ కొంతమందికి ఉంటున్నాయి. ఎక్వైర్డ్, ఓవర్ ఏ లైఫ్ హెర్నియా డెవలప్ అయ్యేవి ఎక్వైర్డ్ హెర్నియాస్ అంటారు. కంజెనిటల్ హెర్నియాస్ అనేది పుట్టినప్పటి నుంచే అంబ్లికల్ రీజియన్లో అంటే బొడ్డు ప్రాంతంలో కానీ గ్రోయిన్ ప్రాంతంలో కానీ పిల్లలకు వచ్చే హెర్నియాలని కంజెనిటల్ హెర్నియాస్ అంటారు. అదే ఎక్వైర్డ్ హెర్నియాకి వచ్చేసరికి మనకి వేరియస్ రీజన్స్, హెర్నియాకి చాలా కారణాలు ఎందుకు వస్తాయనే దానికి. బొడ్డు ప్రాంతంలో వచ్చే హెర్నియాని అంబ్లికల్ హెర్నియా అంటారు. గజ్జల ప్రాంతంలో వచ్చే హెర్నియాని గ్రోయిన్ హెర్నియా అంటారు. బొడ్డు ప్రాంతము మరియు చెస్ట్కి మధ్యలో వచ్చే హెర్నియాని ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటారు. అలానే ఏవైనా ఆపరేషన్స్ అయిన తర్వాత మనకి నార్మల్గా ఆపరేషన్ అయిన తర్వాత వూండ్ హీల్ అయిపోతుంది, మనకి స్కార్ అనేది ఏర్పడుతుంది. ఆ స్కార్ ప్రాంతంలో వచ్చే హెర్నియాని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటారు. ఇవి ముఖ్యంగా ఎవరిలో ఎక్కువ ఉంటాయంటే ఆడవాళ్ళలో. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా జరిగే ఆపరేషన్స్ సిజేరియన్ ఆపరేషన్స్. చాలామందికి 100-90 మంది సిజేరియన్ ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. ఈ సిజేరియన్ ఆపరేషన్లో మనకి లోవర్ అబ్డామిన్లో ఒక స్కార్ అనేది ఏర్పడుతుంది. సో అది పొటెన్షియల్ వీక్ ప్లేస్ బాడీలో. సో అక్కడ ఏర్పడే హెర్నియాల్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటారు. అయితే ఇది లేడీస్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆఫ్టర్ సర్జరీ తర్వాత అనేసి అన్నారు. వరల్డ్ వైడ్ మనం తీసుకుంటే హెర్నియాస్ అనేవి జెంట్స్లోనే ఎక్కువ కామన్. ఎందుకంటే ఇంగ్వైనల్ హెర్నియాస్ అనేవి ఎక్కువగా మనం ఎన్కౌంటర్ చేసే హెర్నియాస్. అలానే ఇప్పుడు ఎక్కువ ఆపరేషన్స్ అవుతున్నాయి, ఓపెన్ ఆపరేషన్స్. పాతకాలంలో అన్ని ఓపెన్ ఆపరేషన్స్ అయ్యేవి. సో ఇన్సిషనల్ హెర్నియాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఓన్లీ ఇప్పుడు లేడీస్కి అయితే సి సెక్షన్ వల్ల వస్తుంది అన్నారు. అంటే ఏ సర్జరీ జరిగినా వచ్చే హెర్నియాని ఇన్సిషనల్ హెర్నియా అంటారు. మనకి స్కార్ అనేది పొటెన్షియల్ వీక్ ప్లేస్ అనమాట. సో మన పొట్టలో ఎప్పుడైనా ప్రెషర్ కలిగే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ వీక్ పాయింట్ అనేది ఓపెన్ అప్ అయ్యి మనకి హెర్నియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సార్, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? హెర్నియా వస్తే మనకి జనరల్గా పేషెంట్కి ఇట్ సెల్ఫ్ మనకి పొట్టలో యూజువల్గా హెర్నియా వచ్చే ప్రాంతం కూడా పొట్ట ప్రాంతం. ఎందుకంటే పొట్ట అనేది పూర్తిగా మజిల్స్తో ఏర్పడిన బాక్స్ లాంటి ప్రాంతం. మనం చెస్ట్ తీసుకుంటే చెస్ట్లో అంతా రిబ్ కేజెస్ ఉంటాయి. సో అది గట్టిగా ఉంటుంది. బట్ పొట్టకు అలా ఉండదు. పొట్ట అనేది మొత్తం మజిల్స్తో ఏర్పడిన ప్రాంతం కాబట్టి ఈజీగా వీక్నెస్ ఏర్పడే ఛాన్స్ ఎక్కువ పొట్టకి. సో పొట్టలోనే మేజర్ హెర్నియాస్ అన్నీ పొట్ట ప్రాంతంలోనే వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆల్ హెర్నియాస్, అంబ్లికల్ హెర్నియా కానీ, ఎపిగాస్ట్రిక్ హెర్నియా కానీ, గ్రోయిన్ హెర్నియా కానీ, వాట్ ఎవర్ హెర్నియాస్ పొట్ట ప్రాంతంలోనే కామన్. ఓకే. అయితే ఇది బేసిక్గా కొన్ని చాలా మటుకు జెనెటిక్ పరంగా వస్తూ ఉంటాయి. సో ఈ హెర్నియా కూడా అలా ఏమైనా వచ్చే ఛాన్సెస్? జెనెటిక్గా వచ్చే హెర్నియాలు వెరీ రేర్ అనే చెప్పుకోవచ్చండి. 1-2%, లెస్ దాన్ 1-2%. ఎందువలన వస్తాయంటే కొన్ని రకాల కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటారు. కంజెనిటల్గా మనకి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, కొల్లాజన్లో ఉండే లోపం వలన వాళ్ళకి మామూలుగానే మజిల్ వీక్నెస్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉండదు వాళ్ళ మజిల్లో. సో వాళ్ళకి వచ్చే హెర్నియాస్ కంజెనిటల్ హెర్నియాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి మనకి జెనెటిక్గా పుట్టే సమయంలోనే న్యాచురల్ ఆరిఫైసిస్, మనకి అంబ్లికల్ కార్డ్ తల్లికి బిడ్డకి అటాచ్ అయి ఉంటుంది. సో పుట్టిన తర్వాత మన కార్డ్ హీల్ అయిపోయి పడిపోతుంది. సో మనకి బెల్లీ బటన్ అంటే ఏదో అంబ్లికస్ ప్రాంతమో అది పొటెన్షియల్ వీక్ పాయింట్. అక్కడ ఏ రకమైన మజిల్స్ ఉండవు, ఓన్లీ ఒక థిన్ లేయరు, ఒక ఫేషియా ఉంటుంది. సో అది కూడా పొటెన్షియల్లీ వీక్ ప్రదేశం అనమాట. హెర్నియా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు హెర్నియా వస్తుందంటే
క్రానిక్గా పొట్టలో ప్రెషర్ పడే పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఒకటి ఎక్కువగా కాఫ్ ఉన్నవాళ్ళు, అంటే బ్రాంకియల్ ఆస్మా ఉన్నవాళ్ళు కానీ, ఎలర్జీస్ ఉండి ఎక్కువగా తుమ్ములు వచ్చే వాళ్ళకి కానీ, కొంతమందికి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే డైలీ మోషన్ సరిగ్గా వెళ్ళరు, సో ఆ టైంలో కూడా ముక్కుతారు. కొంతమందికి ఒత్తిడి పడుతుంది. సో పొట్ట మీద ప్రెజర్ చేసే పరిస్థితులు అన్నీ కూడా హెర్నియా రావడానికి రీజన్స్, కారణాలు. అలాగే కొంతమందికి యూరిన్ ఇష్యూస్ ఉంటాయి. యూరిన్ ఇష్యూస్ అంటే యూరిన్ ఫ్లో బాగుండదు. 50 సంవత్సరాలు దాటిన మగవాళ్ళందరికీ ప్రోస్టేట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ప్రోస్టేట్ వలన ఏంటంటే యూరిన్ ఫ్లో సరిగ్గా ఉండదు. యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి ఉంటుంది పొట్టలో. సో ఇలా ఎక్కువ పొట్టలో ప్రెషర్ పెట్టేటప్పుడు ఈ పొటెన్షియల్ వీక్ పాయింట్స్ ఏమన్నాయో అవి ఇంకా వీక్గా ఏర్పడి మనకు అక్కడ గివ్ వే అవుతుంది. సో ఆ స్కార్ అనేది ఇంకా ఓపెన్ అప్ అయ్యి అక్కడ హోల్లా ఏర్పడి బయటికి లోపల ఉన్న ఆర్గన్స్ బయటికి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ స్కిన్ ఒకటే కవర్ చేసి ఉంటుంది. దాన్నే హెర్నియా అంటాం. అయితే మేము విన్నాము హెర్నియాకు ట్రీట్మెంట్ అంటే మెడికేషన్ పరంగా ఇది క్యూర్ అవ్వదు, ఓన్లీ సర్జరీ మాత్రమే దీనికి లాస్ట్ అవకాశం అనేసి అన్నారు. యూర్ రైట్ అండి. నిజమేనా? డెఫినెట్లీ హెర్నియాకి ఏ రకమైన మెడిసిన్ లేదు. ఎందుకంటే హెర్నియా అనేది ఒక డిఫెక్ట్, ఒక బలహీనమైన ప్లేస్లో వచ్చే ఒక ప్రొట్రూషన్ అని చెప్పుకోవాలి. దీన్ని మందులతో ఎందుకు కరెక్ట్ చేయలేమంటే, మనకి ఎక్కడైనా ఏదైనా ప్లేస్లో డ్యామేజ్ అయిందనుకోండి, మన డ్యామేజ్ని కరెక్ట్ చేయాలి. ఒక పైప్కి హోల్ పడింది అనుకోండి, పైప్ను మార్చాలి, లేదా దానికి ఏదైనా మనం సీలెంట్ వేయాలి. సేమ్ అలానే బాడీలో కూడా మన అబ్డామిన్లో ఎక్కడైతే ఆ వీక్నెస్ పార్ట్ ఉందో దాన్ని రీఎన్ఫోర్స్ చేయాలి. రీఎన్ఫోర్స్ అంటే మనం ఎయిదర్ సూచర్ ద్వారా కానీ లేదంటే మెష్, ఆర్టిఫిషియల్ మెష్ దానిపైన వేసి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో మందులతో మాత్రం ఇది కరెక్ట్ కాదు. అయితే మన దగ్గర ఈ హెర్నియాకు ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, సర్జరీ ఎలా చేస్తారో చెప్తారా? హెర్నియాకి పాతకాలంలో తీసుకొని ఇప్పటి వరకు హెర్నియా సర్జరీస్ ఎవాల్వ్ అవుతూనే ఉన్నాయి. పాతకాలంలో ఓపెన్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా మనకి మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీస్ హెర్నియా కోసం వచ్చినాయి. ఒకటి ల్యాప్రోస్కోపీ, రెండు రోబోటిక్. సో ఓపెన్ ఆపరేషన్ కానీ, ల్యాప్రోస్కోపీ కానీ, రోబోటిక్ ఆపరేషన్ కానీ అన్ని ఆపరేషన్లో ప్రిన్సిపల్ ఒకటే, సర్జరీ చేసే పద్ధతి. అంటే మనం మెష్ ప్లేస్ చేసి రీఇన్ఫోర్స్ చేసి స్ట్రెంగ్థనింగ్ చేయాలి. ఒక్కొక్క ఆపరేషన్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో దాన్ని బట్టి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ల్యాప్రోస్కోపిక్ హెర్నియాని ఎక్కువ ప్రిఫర్ ఎందుకు చేస్తున్నామంటే, ల్యాప్రోస్కోపిక్ హెర్నియా వలన ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటంటే, ల్యాప్రోస్కోపీ హెర్నియా రిపేర్ అనేది స్మాల్ ఇన్సిషన్స్, వెరీ స్మాల్, అంటే మనకు అసలు కనిపించిన ఒక 5 mm ఇన్సిషన్స్తో లోపల ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వెళ్ళి మనం ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ని మనం డిసెక్ట్ చేసి దానిపైన మెష్ వేస్తాం. హెర్నియా మెష్లు కూడా మనకి ల్యాప్రోస్కోపీలో వచ్చే మెష్లు 3D మెష్లు ఉన్నాయి. అలానే అంబ్లికల్ హెర్నియా కోసం అనేది మనకి బయలాజికల్ మెషెస్ అంటారు, కాంపోజిట్ మెషెస్, అవి బాడీకి సూట్ అయ్యే మెషెస్. సో ఇవన్నీ మనకి సైన్స్ ఎవాల్వ్ అయింది, టెక్నాలజీ పెరిగింది కాబట్టి ల్యాప్రోస్కోపీలో చేయడం వల్ల మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే లెస్ పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కోత ఉండదు. చిన్న చిన్న ఇన్సిషన్స్లో ఆపరేషన్ చేస్తాం కాబట్టి పెయిన్ అనేది వెరీ లెస్. ఇమీడియట్ రికవరీ, వితిన్ 6 hours పేషెంట్ నడవగలడు. ఎర్లీ డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్, అంటే నెక్స్ట్ డేనే యూజువల్గా వితిన్ 1 day డే కేర్ సర్జరీ అంటారు. 1 day తర్వాత యూజువల్గా పేషెంట్ డిశ్చార్జ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ. బ్లడ్ లాస్ కూడా ల్యాప్రోస్కోపీలో వెరీ మినిమల్ ఉంటుంది. ఎందుకంటే మనకి మనం ఒక టీవీ కెమెరాలో చూస్తాం, 3D ఇమేజ్లో చూస్తాం. సో చిన్న టిష్యూ కూడా మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. సో బ్లడ్ లాస్ ఈజ్ మినిమల్, ఇన్ఫెక్షన్ రేట్ ఈజ్ లెస్, ఎర్లీ రికవరీ టు రీగెయిన్ అవ్వడానికి, తను ఎర్లీగా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ, పెయిన్ తక్కువ. సో రికరెన్స్ రేట్ కూడా ఓవరాల్గా ఓపెన్ ల్యాప్రోస్కోపీ ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకే రకమైన రికరెన్స్ రేట్ అని ఉంది. అండ్ ల్యాప్రోస్కోపీ తర్వాత ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా సార్? మంచి ప్రశ్న. ల్యాప్రోస్కోపీ తర్వాత 1-2 రోజుల్లో పేషెంట్ అబ్సల్యూట్గా నార్మల్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1-2 రోజులు మనం హెవీ వర్క్ చేయొద్దని చెప్తాం. అట్లీస్ట్ 1 week వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంట్లో చేసుకునే తన నార్మల్ వర్క్ అంతా చేసుకోవచ్చు, కానీ హెవీ వెయిట్ ఎత్తడం కానీ, ఎక్సర్సైజెస్, అబ్డామినల్ ఎక్సర్సైజెస్ కానీ, డ్రైవింగ్ లాంటివి కానీ 1 week వరకు అవాయిడ్ చేయాలి. ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడాలి. 1 week తర్వాత మనం ఒకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేసి పేషెంట్ని ఎంతవరకు ఫిట్గా ఉన్నాడని దాన్ని బట్టి మరొక 2 వారాలు
జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అదే అబ్డామిన్ హెర్నియాస్, ఇన్సిషనల్ హెర్నియాస్ కానీ లేదా అంబ్లికల్ హెర్నియాస్కి ఆపరేషన్స్లో మనం అట్లీస్ట్ ఒక 3 months అయినా బెల్ట్ వేసుకోమని చెప్తాం. ఓకే. సో బెల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా దగ్గిన తుమ్మిన పొట్ట మీద ప్రెషర్ ఎక్కువ పడదు. సో ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా మనకి తర్వాత రికరెన్స్ రాకుండా ఉంటుంది. సో హెర్నియా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ ల్యాప్రోస్కోపీ చేయించుకోవచ్చా? ఎందుకు అంటే కొంతమందికి డయాబెటిక్ ఉంటుంది, కొంతమందికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు చేయించుకోవచ్చు అంటారా? ల్యాప్రోస్కోపీ ఆల్మోస్ట్ అందరికీ సూటబుల్ ఉంటుంది. ఎక్సెప్షన్స్ 1-2 ల్యాప్రోస్కోపీకి కొంతమంది ఫిట్ కారు. సో వాళ్ళలో మాత్రం ఓపెన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 98% అనుకోండి ల్యాప్రోస్కోపీలో ఆపరేషన్ చేసేటట్టే ఉంటారు. కొన్ని కారణాలు ఏంటంటే జనరల్ అనస్థీషియాకి సూట్ అవ్వని వాళ్ళు ఉంటారు. అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం సివియర్గా ఉండి హార్ట్ ఫంక్షనింగ్ తక్కువ ఉన్న వాళ్ళు, సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, లంగ్ ఇన్ఫెక్షన్ అంటే వేరియస్ రీజన్స్, లంగ్ కెపాసిటీ బాగోలేని వాళ్ళకి యూజువల్గా ల్యాప్రోస్కోపీ అంటే ల్యాప్రోస్కోపీ చేయొచ్చు. కానీ వాళ్ళకి ఎనస్థీషియా రిలేటెడ్ ఇష్యూస్తోని మనం ల్యాప్రోస్కోపీ హెర్నియా చేయం. అలానే పెద్ద హెర్నియాస్, హ్యూజ్ హెర్నియాస్ అంటే లాస్ ఆఫ్ డొమైన్ అంటారు. అబ్డామిన్ మనకి లాస్ ఆఫ్ డొమైన్, మన మొత్తం మజిల్స్ అన్నీ పాడైపోతాయి. దాంట్లో కూడా ల్యాప్రోస్కోపీ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ భాగం పేగులు బయటే ఉండడం వల్ల లాట్ ఆఫ్ ఎడిషన్స్ ఫామ్ అయిపోయి ఒక్కోసారి ల్యాప్రోస్కోపీ ద్వారా చేసినప్పుడు ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్కి ఓపెన్ ఆపరేషన్ బెటర్నా లేకపోతే మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ బెటరా అనేది పేషెంట్ కండిషన్ చూసుకొని పేషెంట్ తాలూకా హెర్నియా అసెస్ చేసుకొని దెన్ పేషెంట్కి ఏది బెటర్ ఆప్షన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే వయసు కూడా క్యాలిక్యులేట్ చేస్తారా సార్? యూజువల్గా 70-80 ఇయర్స్ వాళ్ళకి కూడా ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ చేయొచ్చు. ఓకే. సో ఇఫ్ వాళ్ళు ఎనస్థీషియాకి ఫిట్గా ఉన్నారంటే 70-80 ఇయర్స్ కూడా ఆపరేషన్స్ మనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎర్లీగా రికవరీ అయిపోతారు ల్యాప్రోస్కోపీలో. అలానే చిన్నపిల్లలకు కూడా ల్యాప్రోస్కోపీ, వాళ్ళకి ఇంకా చిన్న స్కోప్స్, చిన్న ఇన్స్ట్రుమెంట్స్తోని ల్యాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీస్ జరుగుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.